ఆఫ్టర్ ఆల్మోస్ట్ 3.5 hours ట్రావెల్ మేము ఫైనల్గా సిడ్నీ రీచ్ అయ్యాం. సిడ్నీ సిటీలోకి ఎంటర్ అయిపోయాం. అండ్ నా ఇక్కడ నుంచి మేము మా హోటల్కి వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇది మా లాస్ట్ మినిట్ ప్లాన్డ్ ట్రిప్. లైక్ లక్కీగా ఒక రూమ్ దొరికింది లైక్ నైట్ స్టే కోసం. అందుకు మేము ఇక్కడికి రాగలిగాం. ద మెయిన్ థింగ్ ఏంటంటే సిడ్నీలో న్యూ ఇయర్ స్పెషల్ సిడ్నీ బ్రిడ్జ్ దగ్గర ఫైర్ వర్క్స్ చూడడం. అది నైట్ 12కి ఉంటుంది కాబట్టి అది అయిన తర్వాత మేము మళ్ళీ 3.5 hours ట్రావెల్ చేసి ఇంటికి వెళ్ళడం అదంత బెటర్ కాదని చెప్పి ఇంకా మేము రూమ్ ఉంటేనే ఈ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. అలానే రూమ్ దొరికింది. సో హియర్ వేర్ ఇన్ సిడ్నీ అండ్ ఇది సిడ్నీ ఎయిర్పోర్ట్. సో నేను ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఇండియా నుంచి ఇక్కడ ల్యాండ్ అయ్యాను. సో ఈరోజు చాలా వాకింగ్ ఉంటుంది హోల్ డే. ఎలా అవుతుందో నైట్ 12 వరకు చూడాలి. ఫైనల్గా రీచ్ అయ్యాం. మేము బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికి మ్యానోర్ బొటీక్ హోటల్. సో చూస్తుంటే చాలా నీట్గా డీసెంట్గా బాగుంది. మరి అంత పెద్దది కాదు బట్ నైస్. సో మాకు ఇచ్చిన రూమ్ నెంబర్ 14 అదేదో సర్ హెన్రీ పార్కస్ మైనర్ కింగ్ రూమ్ అంట. అంటే ఇది జస్ట్ ఒక థీమ్ లాగా ఉంది. లైక్ ఇది కంప్లీట్ హోటల్ అనేది హెరిటేజ్ హోటల్ అంట. సో వీళ్ళ హిస్టారిక్ థీమ్ని అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో ఇది కంప్లీట్ రూమ్ వ్యూ. బాగుంది, చాలా డీసెంట్గా. ఆల్రెడీ ఒకసారి బయట ఎక్కి దిగేసాను నేను, అందుకే బయట కండిషన్ అలా ఉంది. అండ్ వాష్రూమ్ చూస్తే హెయిర్ డ్రైయర్, చాలా పాత కలర్ హెయిర్ డ్రైయర్. రూఫ్ హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో మా నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మేము సిడ్నీ బ్రిడ్జ్ రీచ్ అవ్వాలి. అండ్ అందుకు అక్కడ పార్కింగ్ చాలా కష్టం. అండ్ అసలు యాక్చువల్లీ రోడ్స్ కూడా చాలా క్లోజ్ ఉంటాయని మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం. అండ్ క్యాబ్ కూడా మమ్మల్ని ఎక్కడో దింపేశాడు బికాజ్ ఆల్రెడీ రోడ్స్ క్లోజ్ చేసేసారు. సో మేము వాకింగ్ చేసుకుంటూ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం. చేసుకుంటూ మేము లైక్ అక్కడ గేట్ 1కి ఆల్రెడీ మేము వెళ్ళాము. అక్కడ నాకు వీడియో తీయడం అవ్వలేదు బికాస్ ఆఫ్ ద క్రౌడ్ అండ్ అంత హడావిడిలో. అక్కడ ఆల్రెడీ క్లోజ్ చేసేసారు, లిమిట్ అయిపోయింది, లిమిట్ ఫుల్ అని చెప్పి. సో వేరే గేట్స్ దగ్గర ట్రై చేయమన్నారు. సో అలా గేట్ 1, గేట్ 2, గేట్ 3 నడుచుకుంటూ వస్తూనే ఉన్నాం. ఎక్కడ ఛాన్స్ దొరకలేదు బికాస్ మేము ముందుగా ప్లాన్ చేసుకోలేదు కాబట్టి టికెట్స్ బుక్ చేసుకోలేదు. అండ్ మేము చూసేటప్పటికి టికెట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. అండ్ ఫ్రీ పాసెస్ కూడా ఉండవు. లైక్ ఫ్రీ ఎంట్రీ ఉండొచ్చు బేస్డ్ ఆన్ లక్. ఇన్ కేస్ అక్కడ లిమిట్ ఎక్కడైనా ఇంకా ఫుల్ అవ్వకపోతే మాకు అక్కడ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో నడుస్తూనే ఉన్నాం. అండ్ ఈరోజు మొత్తం వాకింగ్ అని అర్థమైపోయింది నాకు. బట్ నైస్. ఈ సిడ్నీ స్ట్రీట్స్ కంప్లీట్ షాప్స్తో క్రౌడ్తో చాలా డిఫరెంట్ వైబ్ వస్తుంది నాకు. బికాజ్ యూజువల్గా మేము ఉండే ప్లేస్ చాలా ఖాళీగా ఉంటుంది. సో అది బ్రిడ్జ్ అనమాట. బట్ ఇది మేము ఇంకా రోడ్ మీదే ఉన్నాం. మేము ఏదో ఒక గేట్లోకి ఎంటర్ అవ్వాలి. సో దట్ మేము కూడా అక్కడ సెటిల్ అయ్యి ఫైనల్గా ఒక ఐస్ క్రీమ్ ఎనర్జీ కోసం. ఐ లవ్ ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్. సో ఫైనల్గా మేము గేట్ 16లోకి ఎంటర్ అయ్యాం. అండ్ అది ఒపేరా వ్యూ. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మేము బ్రిడ్జ్ కింద ఉన్నాం. ఎగ్జాక్ట్గా బ్రిడ్జ్ కింద
ఫైర్ వర్క్స్ వ్యూ మాకు కనపడే ఛాన్సే లేదు. సో మేము లోపలికి వెళ్తున్నాం. ఇంకా ఎక్కడైనా మంచి వ్యూ ఉన్న ప్లేస్ దొరుకుతుందేమో అని ఫైనల్గా ఒక దగ్గర ప్లేస్ అయితే దొరికింది. బట్ అదంత బెస్ట్ ప్లేస్ కాదు, చెట్లు అడ్డంగా ఉన్నాయి మధ్యలో వ్యూ చూడడానికి. బట్ అంతకు మించి మాకు ఇక్కడ వేరే ఆప్షన్ లేదు. సో ఇక్కడే సెటిల్ అయ్యాం. సో చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది అసలు క్రౌడ్ క్రేజీ ఉంది. లైక్ ఇది గేట్ 16లో క్రౌడ్, జస్ట్ ఇలా వేరే గేట్స్ మొత్తంలో ఇంకెంత క్రౌడ్ ఉంటుందో. అండ్ యా, అందరూ రెడీగా ఫుల్ ప్లాన్తో వచ్చారు విత్ మ్యాథ్స్, స్నాక్స్, ఎవ్రీథింగ్. మేము కంప్లీట్ అన్ప్లాన్ ఏం తెలుసుకోకుండా వచ్చాం. బట్ ఫైన్, వెదర్ బాగానే ఉంది కాబట్టి ఇట్స్ ఆల్ గుడ్. అండ్ అక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది, కొనుక్కోవచ్చు. సో లక్కీగా మాకు వేరే ప్లేస్ కూడా దొరికింది. సో కిందకు వచ్చేసాం డైరెక్ట్ వ్యూ దగ్గరికి. అండ్ 2 hours to go. సో షిప్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి ఫైర్ వర్క్స్తో. స్టార్టెడ్. అసలు ఆ వైబ్స్ అయితే క్రేజీ ఉంది. లైక్ క్రౌడ్ అరవడం, ఆ వ్యూ, ఫైర్ వర్క్స్, ఓ మై గాడ్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్. అసలు ఇన్ అవర్స్ వెయిట్ అనేది ఒక్క నిమిషంలో మర్చిపోవచ్చు. ఆ కష్టమంతా మర్చిపోయాను. లైక్ జస్ట్ ఇది ఒక 15 minutes ఫైర్ వర్క్స్, బట్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. వాటర్ఫాల్ ఎఫెక్ట్ ఫైర్ వర్క్స్ ఇది బెస్ట్ హైలైట్ కంప్లీట్ ఫైర్ వర్క్స్కి. ఆ వాటర్ఫాల్ ఎఫెక్ట్ అసలు ఎలా ఇన్వెంట్ చేశారో కూడా అర్థం కాల. ఇట్స్ లైక్ ఆసమ్. సో ఇప్పుడు మేము బ్యాక్ టు రూమ్ వెళ్ళాలి. అసలు క్రౌడ్ చూసారా, జస్ట్ 20% కూడా ఉండదు. రోడ్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. సో కంప్లీట్ రోడ్స్ అంతా ఇలా నడుస్తూనే జనాలు కనిపిస్తూ ఉంటారు. వెహికల్స్ నాట్ అలౌడ్. సో రోడ్స్ మొత్తం లైట్స్తో చాలా కలర్ఫుల్గా బాగుంది. అండ్ మాకు అక్కడ క్రిస్మస్ ట్రీ కనిపించింది, చాలా పెద్దది. సో అక్కడ కొన్ని పిక్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం. అండ్ దాని తర్వాత బ్యాక్ టు హోటల్. హ్యాపీ న్యూ ఇయర్, బాయ్.